అమెరికా వెనిజులా చుట్టూ యుద్ధ నౌకలు మోహరించింది. యుద్ధ విమానాలు అక్కడికి తీసుకెళ్ళింది. సైన్యాన్ని అక్కడికి తీసుకెళ్ళింది. స్టిల్ వెయిట్ చేస్తోంది. దేనికోసం? భవిష్యత్తులో సమాజానికి సమాధానం చెప్పుకోవాల్సొస్తుందేమో అనినా. ఎందుకంటే హైడ్రోజన్ బాంబు కంటే పవర్‌ఫుల్ బాంబు, అట్లాగే ఆ రోజుల్లోనే కెమికల్ బాంబ్స్ ఇరాక్ దగ్గర ఉన్నాయి అంటూ, ఇంకోటి బయోలాజికల్ వెపన్స్ కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు ఇరాకోళ్ళు అంటూ ఒక తప్పుడు సమాచారాన్ని ప్రపంచానికి చెప్పి, దాని మీద యుద్ధం చేసి, ఏమీ దొరక్కపోయినా సరే ఇరాక్ అధ్యక్షుని ఉరివేసి తామే, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆయిల్ నిల్వల్ని తాము లాక్కుంటూ, అక్కడ కేవలం నామకే వాస్తే ఎన్నికలు పెట్టి, వీళ్ళ పపెట్ లాంటి ప్రభుత్వాల నుంచి నడిపినటువంటి నాటకం ప్రపంచం మొత్తం గమనించింది. ఇప్పుడు వెనిజులాలో డ్రగ్స్ అమ్మితే ఆళ్ళ దేశం వాళ్ళు చూసుకుంటారు. ఆళ్ళ ప్రజలు చూసుకుంటారు. మధ్యలో నువ్వే ఒకడు గొట్టంగాడివి. నీ దేశంలో డ్రగ్స్ ఉన్నాయి, నీ దేశంలో ఆయుధాలున్నాయి, నీ దేశంలో టెర్రరిస్టులున్నారు, నీ దగ్గర ఉన్న ఖలిస్తానీ తీవ్రవాదుల దగ్గర నుంచి మామూలు ఐఎస్ఐఎస్ టెర్రరిస్ట్ లాగా ఉన్నారు. అసలు ప్రపంచంలో తీవ్రవాదాన్ని పెంచి పోషించేదే అమెరికా. అట్లాంటి అమెరికా నీతులు చెప్తే ఎట్లుంటది? డ్రగ్స్‌ని వాడుతున్న వాళ్ళందరూ అమెరికన్సే. డ్రగ్స్ వ్యాపారాలు అమెరికన్స్ కూడా ఉండబట్టినే కదా జరుగుతోంది. మెక్సికో, బ్రెజిల్‌లో కూడా జరుగుతున్నాయి కదా! ఆళ్ళ దగ్గరికి యుద్ధానికి ఎందుకు వెళ్ళట్లా? వెనిజులా దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు? వెనిజులాలో ఉన్నటువంటి ఆయిల్ నిల్వలు అనేటువంటిది రష్యా దగ్గర ఉన్న ఆయిల్ నిల్వల కంటే ఎక్కువ. అది చిన్న దేశం. దాన్ని కొట్టిపడేస్తే దాని దగ్గర ఉన్న ఆయిల్ అంతా పట్టేసుకుంటే వీళ్ళు ఇంకో 50 ఏళ్ళు బతికేయచ్చు. ఇప్పుడు ఇరాక్ దాన్ని పెట్టుకుని ఇన్నేళ్ళు బతికేశారు. అట్లాగే దీని మీద బతికేయచ్చు. ఇది ప్రపంచానికి అర్థమవుతోంది. ఏ క్షణంలోనైనా ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉంది. వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు అమెరికాని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏం జరుగుతుందో చూడాలి.